హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచిన వెంటనే పచ్చనిగా లేటు చూసిన పచ్చగా నచ్చలకి చాలా బాగా అనిపించింది. ఇన్నాళ్ళు నా తలతిక్క వీడియోలతో చాలామందికి తల తిన్నాను అనమాట. ఏంటక్క 2 నాళ్ళు టిప్స్ పెడతావు, 2 నాళ్ళు బ్లాగ్స్ పెడతావు, మరి కొన్ని రోజులు వంట వీడియోస్ పెడతావు, మరి ఏంటక్క ఏ వీడియోస్ చూడాలక్క అని మీరు అనుకుంటుండ్రా. ఐఎమ్ వెరీ సారీ అండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ అన్నీ ఇన్నాళ్ళు నన్ను భరించారు. ఇప్పటి నుంచి ఇంకా కొత్తగా ఈ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కొంచెం భరించండి. ఎందుకంటే ఇప్పటి నుంచి వచ్చేసి పచ్చగా చెట్లు ఇంటి ముందర మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట. అలాగే వచ్చేసి మాకు ఇంటి ముందరే అనేవి ఇంతకుముందు పెద్ద ఇంట్లో ఉన్నా అనే మాటే కానీ ఎప్పుడైనా లేయాలంటే చాలా బద్ధకం, అసలు లే బుద్ధే కాదనమాట. ఎటు చూసినా అంతే, మామూలుగా గోడలు, మామూలుగా ఇన్ హౌస్ అట్లే అనిపించేది. ఇంకా మిద్దె ఎక్కుదామంటే ఇంటి ఓనర్స్ మిద్దె మీద అనమాట, ఎక్కబుద్ధి కాదు. అలాగని చెప్పేసి ఇంకా బయటకు వచ్చిన ఏం పని ఏంటబ్బా అనేది అలాగే పడుకుంది. అసలు ఏదో లేజీగా అంటే కొంచెం బద్ధకంగా అట్లుండేదన్నమాట. ఇప్పుడైతే అసలు ఎప్పుడెప్పుడు లేద్దామా చెట్లు. మాకు ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అనమాట. పొద్దున్నే పేడ రంగు నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి ఎంత బాగా చేసుకుంటారో. మేము ఇంతకుముందు ఉన్నదికైతే అట్లా లేదనమాట. ఇక్కడ అంతా తెలుగు వాళ్ళే కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు లేద్దామా అని కూడా అనిపిస్తుంది. నాకైతే అంత మంచిగా అనిపించింది. ఇక్కడైతే పొద్దున్నే అక్కడ చీరకు ఫాల్స్ వేద్దామని చెప్పేసి కూర్చున్నాను. అందులో వచ్చేసి ఇంకా 3 బ్లౌజులు అయితే 2 అయితే నైట్ వేసేసాను. ఇప్పుడు ఒకటి ఉత్సులు వేసేది ఉంది అనమాట. ఈ ఉత్సులు వేసేస్తే ఇంకా తొందరగా ఇంకా ఫాల్స్ అయితే వేసేయాలి. ఎందుకంటే అక్కడ ఫాల్స్ వేద్దామా ఇక్కడ ఉత్సులు వేద్దామంటే ముందు ఉత్సులు వేసేసి ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా చూసుకుంటారు కదా. ఇక్కడే మాకు ఇంటి ముందరే అనమాట, ఇచ్చేయచ్చులే అని చెప్పేసి ఇక్కడైతే ఫాల్స్లు వేసుకుంటూ ఇంకా క్రాసులు తీసుకుంటున్నాను. ఎలాగైనా పొద్దున్నే పచ్చని వాతావరణం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు అయితే లేచిన వెంటనే ఒక చోట కూర్చొని ఎంత మంచిగా ఆడుకుంటూ ఉంటారో కదా. ఇక్కడైతే ఇంకా ఫాల్స్ వేనికి రెడీగా పెట్టేసుకున్నాను. ఊరికే ఒక్కొక్కసారి దాగరం అయితే తెగిపోతూ ఉంటుంది. పొద్దున్నే అయితే ముందు చాయ్ తాగేసాను అనమాట. చాయ్ తాగేసి మా పిల్లలకి అందరికీ ముగ్గురికి పాలు ఇచ్చేసాను. ఇంకా మా బాయి మా పాప అయితే టీ తాగేస్తుండ్రు నాతో పాటు. ఇంకా సరేలే వాళ్ళని తాగమని చెప్పేసి ఇంకా నేను తొందరగా తాగేసి వచ్చేసి ఇలా ఫాల్స్కి అయితే కూర్చున్నాను. ఈ ఫాల్స్ అయిపోయిన వెంబడే వచ్చేసి ఇంకా ఇంట్లో ఏదో ఒక పనులు అయితే ఖచ్చితంగా ఉండనే ఉంటాయి అన్నమాట. నేను ఏదన్నా ఒకటి ఒక చోట పెట్టుకుంటే మా పిల్లలు అయితే అసలు ఒక చోట ఉండని ఉన్నారు. పొద్దున్నే నాకు ఇదంతా తిప్పలేదానికి వచ్చిందంటే జిగ్జాగ్ చేసే పాదం అస్సలుగా అనరాలేదు. ఇక్కడ ఎదురుకుంది కదా, ఆ పాదం అయితే నాకు అస్సలుగా అనరావడం లేదు. దాన్ని ఎతుకులాడి పెట్టాలకి ఈ లేట్ అంతా అయిపోయింది. ఇంట్లో పిల్లలు అందరు ఉండేదాన నేను ఏదైనా ఒక చోట పెట్టుకుంటే వాళ్ళు ఒక చోట చేస్తారు. అస్సలు సెట్ కాదనమాట. అయినా పిల్లలు కదా, భరించాలి, చేస్తూనే ఉండాలన్నమాట. ఒక్కొక్కరికి అనుమానం వస్తుంది లైవ్లో, ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు కానీ ఏదైనా షార్ట్ వీడియోస్లలో కానీ, అక్క ఇంతమంది పిల్లలతో ఎలా చేస్తావక్క నువ్వు ఇంటి పనులు అని చాలామంది అడుగుతూ ఉంటారు లైవ్లో. అయితే ఎలాగో అలాగా చేస్తూనే ఉంటానన్నారు. కొంతమంది అయితే బ్లాగ్స్ పెట్టక్క ఒకసారి తీసి అని అన్నారు కూడా. కానీ వీళ్ళందరినీ పట్టుకొని పొద్దున్నే వీళ్ళను టిఫిన్లు తినిపించేసి వీళ్ళని స్కూల్లో పంపించాలకే నాకు టైం అయిపోతుంది. నిజం చెప్పాలంటే తొందరగా చేసే పని వేరు, వీడియోస్ షూట్ చేసుకుంటూ పని చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఇది ఈరోజు అయితే మొత్తానికైతే ఇక్కడ ఇంకా ఫాల్స్ వేయడానికి నాకు చాలా టైం పట్టేసింది. అందులో ఈ జిగ్జాగ్ వైర్ ప్లగ్ ఉంటుంది కదా, అదైతే మొన్న అయితే ఇరిగిపోయింది అనమాట. ఇండ్లు మారేప్పుడు షిఫ్ట్ అయ్యేప్పుడు మాకు ఏదో ఒకటి అనమాట, ఏదో ఒకటి పోతూనే ఉంటుంది. అలాగా జిగ్జాగ్ ప్లగ్ వచ్చేసి ముందు పక్క అవి ఉంటాయి కదా బటన్స్ పెట్టేవి, అవి ఏదంటారో మొత్తానికి అనేస్తారు. ఆ ప్లగ్ అయితే మొత్తం పోయింది అనమాట, ఇరిగిపోయాయి కడ్డీలు. ఇంకా సరేలే అని చెప్పేసి పొద్దున్నే దాన్ని రిపేర్ చేసుకున్నాను. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది అనేది ఇలాంటిదే అనమాట. ఈరోజు మొత్తానికి సగానికి సగం నా టైలరింగే మీకు ఉంటుంది. కానీ ఇక నుంచి మీ మంచి ఆదరణతో మంచి వీడియోస్తో అయితే ఖచ్చితంగా వస్తాను. ఇక్కడైతే మొత్తానికి ఇప్పుడైతే మటుకు జిగ్జాగ్ అయితే వేయడం అయితే అయిపోయింది. చూస్తూ ఉండండి వీడియోని, ఎక్కడా స్కిప్ చేయకండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
ఇక్కడైతే శారీ ఫాల్స్ అయితే మొత్తం అయిపోయింది. కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫాల్స్ అయితే నిజంగా చాలా బాగా వస్తాయి అన్నమాట. కొన్ని శారీస్కి చాలా బాగా వస్తాయి, కొన్ని శారీస్కి అస్సలు బాగా రావు. కొన్ని శారీస్ ఫాల్స్ అయితే చాలా సతాయిస్తాయి అన్నమాట, మామూలుగా ఉండదు. కొన్ని అయితే తొందరగా అయిపోతాయి, మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే మడత పెట్టేసి ముందు ఇచ్చేద్దాంలే స్వామి అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నాకు చాలా పని అయిపోతుంది. చాలా పనులు కూడా కొన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ అయిపోతాయి ఈరోజు అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి జడ వేద్దాంలే అని చెప్పి కూర్చున్నాను. మొత్తానికి మిషన్ పని ఎంత అయిపోయి ప్రశాంతంగా వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి టీ తాగేసి ఇంకా పిల్లలకైతే జడలు వేద్దామని కూర్చున్నాను. టీ అయితే ఖచ్చితంగా నేను తాగుతూనే ఉంటాను. నాకైతే ఇది ఏదో ఒకటి టీ తాగంది అస్సలు ఉండలేమన్నమాట. అందుకే టీ తాగుతూనే ఉంటాను, ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. అవును, మీరు కూడా నా అలాగేనా? ఏంటి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకా మా పిల్లలకి జడలు వేస్తుంటే ఇంకా మా చిన్నోంది గోల్ అనమాట. వాడు ఇంకా చేసే అల్లరికి వాళ్ళిద్దరికి నేను జడలు కూడా సరిగ్గా వేయలేను. రోజు మా ఇంట్లో ఇదే తంట అనమాట. జడలు వేసేందుకు వాడు వస్తాడు, గుండుగాడు వచ్చేసి ఇంకా అల్లరల్లరి చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ సరేలే అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే ఇలా జడలు అయితే ఇద్దరికి వేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన ఎప్పుడైనా అంటూనే ఉంటాడు, ఏం పని చేస్తున్నావు ఇంటి దగ్గర, పిల్లలు స్కూల్ పంపించేస్తా గమ్మనే కూర్చో ఉంటావు అని చెప్పేసి. ఏంటక్క సడన్గా బావ టాపిక్ ఎత్తుకొని వస్తున్నావు, మీ ఆయన టాపిక్ ఎత్తుకొని వస్తున్నావు అంటారా? లేదండి, జరిగేదే ఇదే అనమాట. నేను ఖచ్చితంగా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో తెలుసా. పిల్లలందరినీ స్కూల్కి పంపించాలి, 5 మంది పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి. వాళ్ళు తిన్న టిఫిన్ బోకులు కానీ, టీ కానీ, పాలు కాంచునే బోకులు కానీ, బోకులు కానీ, అలాగే వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ ఎన్ని ఉంటాయో ఇవన్నీ చూసుకొని, అక్కడ వాళ్ళిద్దరు మా పెద్ద పిల్లలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరిని చూసుకుంటూ అసలు ఇదైపోతుందండి. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు వెళ్ళారు కదా అని మళ్ళీ ఏమైనా ఖాళీగా ఉండేకుంటుందా? కాదు, మళ్ళీ అలాగైనా పనులు అయితే ఖచ్చితంగా ఉండనే ఉంటాయి, ఏదో ఒక పని. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు తిన్న సామాన్లు అన్నీ కడిగేసుకొని, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉతికేసుకొని, మళ్ళీ పాల్సులు అంట, ఇంకా టైలరింగ్ అంటే ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. శారీ కుచ్చుల్లో, పాల్సులో, జిగ్జాగ్ ఇవి ఏవో ఒకటి ఖచ్చితంగా అయితే నాకు ఉండనే ఉంటాయి అన్నమాట. అవి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అన్నం వండి, ఇది ఒక టెన్షన్ అనమాట. మా ఆయన ఒక్కోసారి వస్తానంటాడు, ఒక్కోసారి రానంటాడు. ఇది ఒక టెన్షన్తో మళ్ళీ వస్తాడో రాడో అని చెప్పేసి మళ్ళీ వండాలనా లేదా ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇది చేసుకునే వాళ్ళకు ఇంత కష్టం అయిపోతుంది. కానీ మా ఆయన సింపుల్గా ఏముంది అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు పిల్లలు స్కూల్కి అంటాడు. ఇక్కడైతే మా లహరిని కొంచెం జడలేసి రెడీ చేసేసాను. ఇంకా మా వర్షితాకు కొంచెం తల చూస్తున్నాను, ఎందుకో అలా బరుకుతూ ఉందన్నమాట. ఏమైనా పేర్లు తేళ్ళు ఉన్నాయేమో అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మా బాబు కూడా రెడీ అయిపోయి వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వెళ్ళిపోయినాంచి వీళ్ళిద్దరిని ఇంకా రెడీ చేయాలి. ఇంకా చిన్న బాబు ఇంటి దగ్గరే ఉంటాడు, ఇంకా పాప కూడా ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అనమాట, తనకి ఇంటి దగ్గరే ఉంటుంది. మొత్తానికి వచ్చేసి ఇలా వీళ్ళనైతే రెడీ చేయాలి. ఇంకా ఒక్క దిక్కు అయితే వీళ్ళు అస్సలు ఉండరన్నమాట. నేను కట్టాకు ఇక్కడి ఇన్న ఇక్కడ మేనే మన ఒకటి ముందు మన గుడ్లో నా ముందు కల్లెలో రాని మేనే నా గుడ్లో ఫస్ట్ ఆ పట్టుమా ఆడగట్టు బాడ ఆడగట్టు నా గుడ్డు రాని 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 అయితే గుడ్డు గుడ్డు Dale, vas a yes. No, por acá. Ven. Oye, corre, corre. Jangan. Batu batu isko. Batu batu. Itu berapa? Ayo. Nah.
పిల్లల్ని ఇలా రెడీ చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేశాను. ఉప్మా చేస్తే మా సుప్రియ వచ్చేసి సల్లారు పెట్టేసి పాపం అందరికీ తినిపిస్తుంది, తను తింటూ ఉంటుంది. సరిపోయారు, ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేను చెట్టుకైతే మందారం పూలు అయితే పూసాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో నిజంగా. ఇంటి ముందర ఇలా చెట్టు ఉండి ఇలా పూలు పూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇంకా నేనైతే ఇక్కడ పూలు అయితే అవన్నీ తెంచుకుంటున్నాను. ఇద్దరు పిల్లలకైతే ముందు స్కూల్కు పెట్టి పంపించేద్దామని చెప్పేసి కొమ్మల చాటున ఉన్న పువ్వులన్నీ తెంచుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అండి, ఇలాగన మంచిగా ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా మంచిగా ఇంటి ముందర పువ్వులు ఉంటే ఆ పువ్వులను తెంచి పిల్లలకు పెడుతూ ఉంటే అస్సలు ఎంత బాగా ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ అయితే మొత్తం ఇలా అయిపోయింది. ఇంకా పిల్లలు టిఫిన్ తినేశారు. తర్వాత వచ్చేసి ముద్దు మందారం పూలు తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి జెల్లో పెట్టేశాను. స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఈరోజు ఇదే అండి వీడియో. ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.